ఇక్కడ 99 ఏండ్ల వాడైనప్పుడు ఎవరో అబ్రామ్. జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రామేనా? అబ్రాము. కానీ దేవునికి మనిషికి నిబంధన అంటే చూసారు ఇక్కడ ఎలా ఉందో. నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడవై ఉన్నవాడవు నీవే. ఆలోచించండి. ఇది చూడండి, ఒక మనిషికి ఒక డాక్టర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? చెప్పాలి మీరు. ఉంటుందా? ఒక మనిషికి డాక్టర్కి సంబంధం ఉంటుందా? ఒక మనిషి డాక్టర్ అవ్వగలడా? అవ్వలేడు. డాక్టర్ చదువుకుంటే డాక్టర్ అవుతాడు. ఎందుకు అవ్వలేరు? అవుతాడు. డాక్టర్ చదువుకుంటే డాక్టర్ అవుతాడు. అంటే మనిషి ఏదైనా సరే, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ పక్కన నుంచి ఉంటే ఇంజనీర్ అవ్వడం. ఒక మనిషి పక్కన దేవుడు ఉన్నాడు. దేవుడు పక్కన మనిషి నుంచి ఉంటే దేవుడు అవుతాడా? చెప్పాలి మీరు. దేవుడు పక్కన మనిషి నుంచి ఉంటే దేవుడు అవుతాడా? అవడు. కానీ ఒక దేవునికి మనిషికి ఒక మధ్య నిబంధన. నీ తల్లికి తండ్రికి ఒక నిబంధన, నీ తండ్రికి కొడుకుకి నిబంధన ఉందా? ఎప్పుడైనా మన తల్లిదండ్రులు కానీ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? మనకి మన జీవితాలు ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అన్నదమ్ముల మధ్యలో నిబంధనలు ఉన్నాయా? లేవు. కానీ చూడండి, ఎవరంటైనా అతనికి ప్రత్యక్షం ఎవరంటైనా సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి అంటే సర్వాన్ని కలగజేసినటువంటి దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు ఉండరు. అంటే ఆయన దేవుడు. అంటే సృష్టిని చేసిన దేవునికి మనిషికి సంబంధం ఏంటండి? చూడండి అసలు ఎంత బాగా మాట్లాడుతున్నాడో. అదండి దేవుని ప్రేమ అంటే. నిజంగా అసలు తండ్రికి కొడుక్కి పోలికలు ఉండొచ్చేమో, కానీ తండ్రికి కొడుక్కి నిబంధనలు ఉంటాయో తెలియదు, కానీ ఉండవు. కానీ ఒక సర్వశక్తి గల దేవుడికి ఒక మనిషికి నిబంధన, మధ్యలో నిబంధన. అంటే నిజంగా చూడండి ఆయన ప్రేమ ఎలాంటిదో చూడండి. నీకును నాకును మధ్యన నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదురు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. అంటే ఒక మనిషిని దేవుడు నమ్మితే ఎలా